సుపోజ్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తాటి బెల్లంతో పాకం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ తాటి బెల్లం పాకం మనం కషాయాల్లో తీపి కొరకు వాడుకోవచ్చు. డాక్టర్ ఖాదర్ వలీ గారు వివిధ రకాలైన జబ్బులకు వివిధ రకాలైన కషాయాలను సజెస్ట్ చేశారు. ఉదాహరణకు గుండె జబ్బులు ఉన్నవారు కొత్తిమీర కషాయం, బ్రహ్మజముడు కషాయం, తులసి కషాయం, తమలపాకు కషాయం, నల్లేరు కషాయం, ఇలా 5 రకాలైన కషాయాలను తాగాలి. అలాగే డయాబెటీస్ ఉన్నవాళ్ళు తిప్పతెగ కషాయం, మెంతి ఆకుల కషాయం, దొండ ఆకుల కషాయం, నేరేడు ఆకుల కషాయం, మునగ ఆకుల కషాయం, పుదీనా ఆకుల కషాయం, తమలపాకుల కషాయం తాగాలి. ఇలా వివిధ రకాలైన కషాయాలను డాక్టర్ ఖాదర్ వలీ గారు వివిధ రకాలైన జబ్బులకు సజెస్ట్ చేశారు. మనం ఈ వివిధ రకాలైన కషాయాలను ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఫ్యూచర్ వీడియోస్లో మేము తప్పకుండా చూపిస్తాం. కానీ ఈ కషాయాలు ఏ విధమైన టేస్ట్ లేకుండా ఉంటాయి. అందువలన షుగర్ లేని వాళ్ళు ఈ కషాయాలలో తీపి కోసం తాటి బెల్లం పాకం ఉపయోగించవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో తాటి బెల్లంతో తాటి బెల్లం పాకం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది తాటి బెల్లం. ఈ తాటి బెల్లం మామూలు బెల్లం కంటే చాలా నల్లగా ఉంటుంది. మామూలు బెల్లం మనకు గోల్డెన్ కలర్లో కానీ లేదంటే బ్రౌన్ కలర్లో కానీ ఉంటుంది. కానీ తాటి బెల్లం నల్లగా ఉంటుంది. తాటి బెల్లం కొనుక్కునేటప్పుడు మీరు కొంచెం చూసుకొని కొనుక్కోవాలి. ఎందుకంటే ఈ తాటి బెల్లంలో మామూలు బెల్లం కల్తీ చేసి అమ్మేస్తూ ఉంటారు. అందుకని మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ నమ్మకస్తులు కానీ ఉంటే వారి దగ్గర కొనుక్కోవడం మంచిది. మేము ఇది కోరు తీసుకుని పెట్టుకున్న తాటి బెల్లం. ఇలా కోరు తీసుకుని పెట్టుకుంటే ఈజీగా పాకం చేసుకోవచ్చు. ఈ తాటి బెల్లం పాకం తయారు చేసుకోవడానికి మనం 1 కప్పు తాటి బెల్లం అలాగే 1/2 కప్పు నీళ్లు తీసుకోవాలి. మనం ఈ తాటి బెల్లం పాకం చేసుకునేటప్పుడు మరీ ముదురు పాకం పట్టుకోము. ఎందుకంటే ఈ తాటి బెల్లం పాకాన్ని మనం నిల్వ చేసుకుంటాం కాబట్టి కొంచెం లైట్గా చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న పాకం మనకు 2 నుంచి 3 వారాల వరకు నిలువ ఉంటుంది. ఈ తాటి బెల్లం పాకం తయారు చేసుకోవడానికి ఒక స్టీల్ గిన్నె తీసుకుని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అందులో మనం తీసుకున్న 1 కప్పు బెల్లం వేసుకోండి. ఈ బెల్లంలో మనం తీసుకున్న 1/2 కప్పు వాటర్ పోసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం నీటిలో కరిగేంత వరకు బాగా కలుపుకోండి. మీరు దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ బెల్లం మొత్తం కరిగిందో లేదో చూసుకోవచ్చు. సో ఈ బెల్లం మొత్తం కరిగేటంత వరకు మనం దీన్ని వేడి చేసుకోవాలి. అలాగే దీన్ని పూర్తిగా బాగా పాకం వచ్చేటంత వరకు కాకుండా లైట్గా పాకం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనకు బెల్లం మొత్తం కరిగి ఇది లైట్గా పాకంలా వచ్చింది. ఇప్పుడు మనకు బెల్లం పాకం రెడీ. దీన్ని మనం స్టవ్ మీద నుంచి దించి వడగట్టుకోవాలి. ఈ తాటి బెల్లాన్ని తయారు చేసేటప్పుడు ఈ తాటి బెల్లాన్ని తాటి ఆకుల మీద అచ్చుల కింద పోస్తారు. అందువల్ల ఈ తాటి బెల్లంలో మనకు చిన్న చిన్న తాటి ఆకులు వస్తూ ఉంటాయి. మనం ఈ తాటి బెల్లం పాకాన్ని వడగొట్టుకోవడం వల్ల ఈ చిన్ని తాటి ఆకులను అలాగే ఏదైనా డస్ట్ ఉంటే దాన్ని మనం పక్కకు తీసేయవచ్చు. ఇప్పుడు మనకు తాటి బెల్లం పాకం రెడీ. ఈ తాటి బెల్లం పాకాన్ని మనం ఇంతకు ముందు చెప్పినట్లుగా వివిధ రకాలైన కషాయాల్లో తీపి కొరకు వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు తాటి బెల్లంతో పాకం ఎలా చేసుకోవచ్చో చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.